బతుకు మాది కాదు ఆ నినాదం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, అది అంటేందని అడిగే అవివేకుల దేశం. జీవితాన్ని ధారపోసినాడు రమణకై, అవమానాలనుభవించి నిలిచెర బలమై. భావితరాల బతుకులు మార్చుట కొరకై, అనసబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే, నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. ఈరోజు మన నిజామాబాద్ టౌన్లో మాతో పాటు గౌరవ్ మేయర్ గారు, సిపి సార్, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మేమందరం ఇక్కడ భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహంలో అక్కడ పుష్పమాల అర్పణ చేయడం జరిగింది. భారతరత్న అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే, వారి ఆశయాలతోనే, వారి సందేశాలతోనే మన భారతదేశానికి రాజ్యాంగంకి ఒక పరిపూర్ణమైన రూపం మనం సాధించగలిగాము. వారు ఇచ్చిన సందేశాల మేరకు ఇప్పుడు మన ఆల్ ఇండియా సర్వీసెస్ కావచ్చు, లేదా మనం ప్రతిరోజు నిత్యావసరం వచ్చే పాలసీలు కావచ్చు, దానివల్లనే ఇప్పుడు సాధ్యం అవుతూ ఉంది. వారు ఇచ్చిన సందేశాలు, వారు పెట్టిన ఆశయాల మేరకు మనం ఆదర్శవంతంగా, అదేవిధంగా పిల్లల చదువు మీద ఫోకస్ చేస్తూ